హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఇంకో కొత్త రెసిపీతో వచ్చేసాం. బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా ఇలా చేసుకొని తింటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్లో సన్నగా తరిగిన 4 ఉల్లిపాయలు వేసుకొని ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ, అలానే ఒక అరకప్పు శనగపిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళేవి కలపకుండా చేతితో ఉల్లిపాయలు బాగా ఒత్తుతూ కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయల్లో సహజమైన తేమ బయటకు వచ్చి రవ్వకు పిండికి బాగా పడుతుంది. ఇలా ఒత్తుకుంటూ కలుపుకుంటే రెసిపీ అద్భుతంగా వస్తుంది. ఇలా బాగా కలిపిన మిశ్రమంలో మిగతా దినుసులు వేసి సులభంగా కలుపుకోవడానికి వీలుగా దీనిని ఒక వెడల్పాటి పెద్ద గిన్నెలో లేదా మిక్సింగ్ బౌల్లోకి మార్చుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఒక టమాటా, అలాగే పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను ఒకే ఒక్క పచ్చిమిరపకాయ వేస్తాను. దీంతో పాటు మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీర, అర స్పూన్ జీలకర్ర, అరుగుదలకు మంచిదని కాస్త వాము, చివరగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే బైండింగ్ కోసం అందులో 1 కప్పు గోధుమ పిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు ఒకేసారి ఎక్కువగా పోయకూడదు. కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాల్లో ఎప్పటికే కొంత తేమ ఉంటుంది కాబట్టి నీళ్ళు ఎక్కువైతే మిశ్రమం పలుచబడిపోయే స్నాక్స్ సరిగ్గా రావు. అందుకే నీళ్లను కొద్దిగా చల్లుకుంటూ పిండి పదార్థాలను ఒకదానికొకటి బాగా కలిసి ముద్దలా అయ్యేలా చేతితో ఒత్తుకొని కలుపుకోవాలి. ఇదిగో చూసారు కదా, ఈ స్ట్రక్చర్ వచ్చే వరకు కలిపి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మరొక ప్లేట్ తీసుకొని చిన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, తగినంత సాల్ట్, కారం, కొంచెం చాట్ మసాలా, నిమ్మకాయ ముక్క చిన్నది, ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నిజం చెప్పాలంటే మనం చేసే ఈ రెసిపీకి ఈ ఉల్లిపాయల మిశ్రమం మంచి రుచిని ఇస్తుంది. కాబట్టి ఈ కారం మసాలాలన్నీ ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలా చేతితో గట్టిగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తరువాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని ఈ కడాయిలో వేసుకోవాలి. ఆ తర్వాత మనం స్టఫింగ్ కోసం తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయల మిశ్రమాన్ని ఇందులో బాగా సర్దుకొని వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించాలి. ఒకవైపు కాలిన తరువాత జాగ్రత్తగా రెండో వైపుకు తిరిగేసుకొని మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి. చూసారు కదా, 2 వైపులా ఎంత పర్ఫెక్ట్గా కాలాయో. బయట నుంచి క్రిస్పీగా, లోపల ఉల్లిపాయల మసాలా ఫ్లేవర్తో మన వేడి రెసిపీ రెడీ అయిపోయింది. సాయంత్రం పూట స్నాక్స్ టైంలో ఇలా చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది.